చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కంటే కూడా పరిశ్రమలోని అగ్రనాయకత్వంతో ఆయనకున్న వ్యక్తిగత సంబంధాలు, సమన్వయ సామర్థ్యమే ఆయనకు ఈ కీలక పదవి దక్కేలా చేశాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మెహర్ రమేష్ నేపథ్యాన్ని పరిశీలిస్తే కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్లోనూ ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కంత్రి, శక్తి చిత్రాలు, ప్రభాస్తో బిల్లా, వెంకటేష్తో షాడో, చిరంజీవితో బోళాశంకర్ వంటి భారీ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఒక్కడు సినిమాను, అలాగే ఆంధ్రవాల సినిమాలను కన్నడలో వీర కన్నడిగు, అజయ్ చిత్రాలుగా రీమేక్ చేశారు. కేవలం సినిమాల మేకింగ్కే పరిమితం కాకుండా టాలీవుడ్లోని నారా, నందమూరి మెగా కుటుంబాలతో ఆయనకు అత్యంత ఆత్మీయ, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలపై, సాంకేతిక పరిజ్ఞానంపై ఆయనకు ఉన్న పట్టు ప్రభుత్వంతో పరిశ్రమను అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావించింది. మెహర్ రమేష్ టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన కమర్షియల్ చిత్రాలను తనదైన శైలిలో తీయగల దర్శకుడు. కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన అక్కడ సాధించిన విజయాలతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. కథాంశం ఏదైనా దాన్ని విజువల్ గా, గ్రాండ్ గా, స్టైలిష్ గా తెరకెక్కించడంలో ఆయన దిట్ట. బిల్లా, కంత్రి, శక్తి, బోళాశంకర్ వంటి సినిమాల్లో హీరోలను ఆయన ప్రెజెంట్ చేసిన విధానం, వారి స్టైలింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల మాస్ ఇమేజ్ ను వెండి తెరపై స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తో చూపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా మేకింగ్ పై ఉన్న పట్టుతో పాటు పరిశ్రమలో అగ్ర హీరోలు, నిర్మాతలతో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం, మంచి సంబంధాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండే మెహర్ రమేష్ టెక్నికల్ గా అప్డేటెడ్ గా ఉంటూ సినిమాలను హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా నియమితులైన మెహర్ రమేష్ కు ప్రముఖ నిర్మాణ సంస్థలు, హీరోల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ కార్పొరేషన్ కు రథ సారథిగా, చైర్మన్ గా పగ్గాలు చేపట్టిన పి భరత్ భూషణ్ చిత్ర పరిశ్రమలో క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గాయత్రీదేవి ఫిల్మ్ బ్యానర్ పై పలు చిత్రాల పంపిణీదారుడిగా, ప్రముఖ ఎగ్జిబిటర్ గా ఆయనకు బలమైన గుర్తింపు ఉంది. థియేటర్ల యాజమాన్యాల ఇబ్బందులు, పంపిణీ రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగంలో చురుగ్గా పనిచేస్తూ కూటమి విజయం కోసం శ్రమించిన భరత్ భూషణ్ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక పదవితో ఆయనను గౌరవించారు.